అందరికి ప్రైజ్ రాడండి. దేవునికి మహిమ కలుగును గాక. మరొక ఉదయకాలాన్ని బట్టి దేవాది దేవునికి మహిమ ఘనత ప్రభావములు కలుగును గాక. అందరూ బాగున్నారని నేనైతే నమ్ముతున్నాను. కారణం ఏంటి, ఒకవేళ ఏంటి ఇవి రోజు బాగున్నారా అంటుంది, బాగుండామో లేదు ఇంకేం తెలుసు అని అనుకుంటారు. ఖచ్చితంగా బాగుంటాం. దేవుని మీద ఆధారపడినప్పుడు, నిజమైనటువంటి ఆత్మతో దేవుణ్ణి ఆరాధించినప్పుడు అందరూ హ్యాపీగా ఉంటాం. మొట్టమొదట మనం నేర్చుకోవాల్సింది తృప్తి నేర్చుకోవాలా, ఆయన మీద ఆధారపడటం నేర్చుకోవాలా, మనల్ని మనం తగ్గించుకోవాలా. ఎక్కడ కూడా మనము హెచ్చిపోయే విధంగా ఉంటే మనం అక్కడి నుంచి మన పతనం స్టార్ట్ అయిపోతుంది. మనము దేవుని మహిమపరుస్తూ దేవునికి ఇష్టలుగా బ్రతికేదానికి రోజు అభ్యాసం చేయాలి. మనం చూడండి, మీరు గత 30 సంవత్సరాల నుంచి నేను నా ఇంటి వారందరము యెహోవానే సేవిస్తున్నాం. దేవునిని, ప్రభు అయిన యేసు క్రీస్తు ద్వారా దేవుని మేము సేవిస్తున్నాం. ఇందుకు సమాజమే సాక్ష్యము. ప్రతి ఒక్కరము, పిల్లలు మొదలుకొని పెద్దవారం వరకు మేమందరము దేవుణ్ణి మేము సేవిస్తున్నాము. ఈ యొక్క సేవించేటువంటి విధానంలో ఎన్నో ఒడిదొడుగులు వచ్చాయి, ఎన్నో కష్టాలు వచ్చాయి, ఎన్నో బాధలు వచ్చాయి. అయినప్పటికీ ఎట్టి పరిస్థితుల్లో కూడా ఆ యొక్క అస్థిరమైన మనస్సును మేము కలిగి ఉండకుండా ఆయన వైపే చూశాం. ఆయన మీదే ఆధారపడ్డాం. ఆయన మమ్మల్ని హెచ్చించాడు. అన్ని విషయాల్లో చక్కటి పిల్లలకి చదువులు ఇచ్చారు. అన్నిటికంటే ముఖ్యంగా దేవుని మీద ఆధారపడటం నేర్చుకున్నారు. వచ్చిన కోడలు కూడా అలాంటి వాళ్ళు కావాలని ప్రార్థించాము. దేవుని యొక్క మహాకృపలో మంచి బిడ్డలను దేవుడు మాకు అనుగ్రహించాడు. మాకు ఇచ్చిన సంతానం కూడా వాళ్ళకి ఇచ్చిన సంతానము దేవుని మహింపరుస్తూ అనుదినము, మాకైతే దాదాపు మా ఇంట్లో 10 టీవీలు ఉన్నాయి. ఒక్క టీవీ కూడా మేము చూడం. మా టీవీలు ఏమొస్తాయో మాకు తెలియదు. కొన్నాం, వాక్యం కొరకు, న్యూస్ కోసం కొన్నాం. కానీ మాకు అంత టైం లేదు. మేము చూసేటువంటి ఆసక్తి ఎవ్వరికి లేదు. మా కోడలకు రాలేదు ఆ కోరిక, మా బిడ్డలకు లేదు, నా భర్తకు లేదు, చిన్న పిల్లలకు కూడా లేదు. ఎవ్వరం చూడం. ఇంకేం లేదు, మీకు ఫోన్లు వచ్చేసాయి కదా, ఫోన్లు కూడా మేము చూసేదానికి టైం ఉండదు. ఒక్కొక్కసారి రింగ్ అవుతుంటే కూడా నేను ఎత్తను, మిస్డ్ కాల్ పడతాయి, మళ్ళా లిఫ్ట్ చేయలేను. ఎందుకంటే ఇంట్లో ఉండేటువంటి బాధ్యతలు, ఈ బాధ్యతల వల్ల, పనుల ఒత్తిడి వల్ల ఇవన్నీ అయినా కూడా దేవుని వైపు ఎదురు చూస్తున్నాం. కాబట్టి దేవుడు అంతగా మమ్మల్ని ప్రేమించి మమ్మల్ని అన్ని విషయాలు దేవుడు ఆశీర్వదించాడు. కాబట్టి మేము ఈరోజు గొప్ప సంతోషంతో, సమాధానంతో దేవుని గురించినటువంటి ఈ జ్ఞానము తెలియబడని వారికి, అంటే దేవుని దగ్గరికి వెళ్ళే వాళ్ళకి బాగా తెలుసు. ఎంతో మంది చర్చిలకు వెళ్తుంటారు, తర్వాత ఇళ్ళ దగ్గర ప్రార్థన చేసుకుంటారు. కానీ తెలియని వాళ్ళు ఎంతో మంది ఉంటున్నారు. వాళ్ళు తెలుసుకోవాలా, ఏ ఒక్కరూ నరకానికి పోకూడదు. ఈ రోజు మేము పొందుకున్న ఈ ఆనందం అందరూ తెలుసుకుని అందరూ దేవుని వైపు తిరగాల, వాళ్ళ మనోనేతలు తెరవబడాలా అనే ఆశతో మేము ముందుకు వచ్చాము. కాబట్టి మీరు కూడా మమ్మల్ని ఖచ్చితంగా ప్రోత్సహించండి, మమ్మల్ని బలపరచండి, మా కొరకు మీ ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోండి. కాబట్టి దేవుడు నమ్మదగిన వాడు. ఆయన ఎందు నమ్మిక ఉంచినప్పుడు మా ఇంట్లో కూడా భయంకరమైన మరణం వచ్చింది. ఆ రోజు కూడా మేము ఏ మాత్రము కూడా మా హృదయాలు కలవరపరచుకోలేదు. దేవునితో చెప్పాము, అయ్యా ఏ విధంగా మా కుమారుని మాకు ఇచ్చారో, ఇచ్చినప్పుడు ఎంత సంతోషంతో మేము ఆ రోజు ఆ యొక్క సంతోషాన్ని పంచుకున్నాము, అదే సంతోషంతో, అదే మనసుతో మీ బిడ్డను మీకు అప్పగించుటకు, ఎందుకు ఇలా జరిగింది అనేటువంటి మనసు మా అందరి ఎవరికి కుటుంబంలో రాకుండా, నీలో నుంచి తొలగిపోకుండా మీరు మమ్మల్ని స్థిరపరిస్తే చాలు, అంతే చాలయా అని అడిగాను. నా జ్యేష్ఠ కుమారుడు చాలా అందగాడు, 23 సంవత్సరాల వయసు, ఏరోనాటికల్ ఇంజనీర్. ఆయనకు ఆ పెళ్ళైంది, ఇంకా ఒక 10 days, అబ్బాయి చనిపోయిన 10 days కి పాప పుట్టింది. అయితే కూడా యాక్సిడెంట్ జరిగింది. అక్కడే స్పాట్ డెడ్ విజయవాడలో జరిగిపోయింది. ముందు వాక్యం నేనే విన్నాను. ఆ న్యూస్ విన్న వెంటనే నేను దేవుని వైపు, ఆ యొక్క ఆకాశం వైపు కనులెత్తి నేను చెప్పిన మాట ఒక్కటే, దేవానికి స్తోత్రం అని అలాగే కూర్చున్నాను. మా ఇంట్లో నిద్రపోతుండే బిడ్డలు ఎవ్వరూ లేకుండా మెల్లగా వచ్చిన వాళ్ళకి నేను చెప్తూ వచ్చాను. చిన్నగా పంపించి న్యూస్ తెలుసుకొని వచ్చి, ఇంట్లో గర్భవతి అయినటువంటి బిడ్డ ఉంది, ఆ బిడ్డకు తెలియచేయబాకండి. మా హృదయాల్లో బాధను, ఆ బిడ్డ పట్ల మాకుండేటువంటి ప్రేమను దాచుకున్నాము. అయినా ఆ రోజు సండే 3 ఆరాధనలు జరిపించాం. జనాలందరూ విభ్రాంతి చెందుతున్నారు. వీళ్ళింట్లో మరణం జరిగిందని న్యూస్ అందరికి తెలుసు. 4:30కి తెల్లవారుతో మాకు తెలిసింది కరెక్ట్గా 6:30, 6:45. అయినప్పటికీ కూడా మాకు చెక్కు చెదరని విశ్వాసంతో దేవుని వైపు చూసాము. ఆ 3 ఆరాధనలు జరుపుటకు దేవుడు మాకు ఇచ్చినటువంటి మహాకృపను బట్టి కూడా దేవాది దేవునికి మహిమ ఘనత ప్రభావములు
కలుగును గాక. చూడండి, ఈ దినం వాక్యాన్ని ధ్యానించుకున్నాం. నేను ఎందుకు చెప్తున్నానంటే, దేని గురించి చింతపడబాకండి. ఎందుకంటే ఇంకేం బాధలు లేవనుకుంటారేమో. చాలా బాధలు, చాలా కష్టాలు వచ్చాయి. వాటన్నిటిని దిగమింగే శక్తినిచ్చాడు, జీర్ణించుకునే శక్తినిచ్చాడు, అనుదినం బలపరుస్తూ నడిపిస్తున్నాడు. కాబట్టి మీ ముందు నేను ఉండగలుగుతున్నాను. నా విశ్వాస జీవితము చాలా శ్రేష్టమైంది. ఆయన నాకు ఇచ్చిన ఎన్నో ఒత్తిళ్లు, ఎన్నో పోరాటాలు అయినా కూడా నేను ఆయన మాత్రం విడిచిపెట్టలేదు. నా బిడ్డలు విడిచిపెట్టలేదు, నా భర్త విడిచిపెట్టలేదు, ఇచ్చిన బిడ్డలు విడిచిపెట్టలేదు. నాతో వచ్చేటువంటి వాళ్ళు, నా దగ్గరికి ఎవరైనా వస్తున్నారంటే దేవుని మనస్సు కలిగిన వాళ్ళు మాత్రమే నాతో ఉండగలరు. దేవుని మనసుకు వ్యతిరేకంగా వచ్చిన వాళ్ళు ఎంత మంచి స్నేహితులు కావచ్చు, బంధువులు కావచ్చు, ఎవ్వరు కూడా నిలవలేరు. నాకు తెలియకుండానే వాళ్ళే మెల్లమెల్లగా నా దగ్గర నుంచి వెళ్ళిపోతారు. అయినా దేవుని వైపే నేను చూశాను. నన్ను దేవుడు బలపరిచాడు. నన్ను బలపరిచిన దేవుడు మిమ్మల్ని సమృద్ధిగా బలపరచును గాక. ఆమేన్. చూడు, వాక్యాన్ని ధ్యానిద్దాము. ఇక లూకాసు వార్త 18వ అధ్యాయంలో 9-10 వచనాల నుంచి కొన్ని మాటలు ఉంటాయి. అక్కడ ఒక ఉపమానం, అంటే ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రతిదీ కూడా చక్కగా చిన్న పిల్లలకు అర్థమయ్యేటువంటి శైలిలో ఆయన ఉపమాన రీతిగా, ఉపమానం అంటే ఎగ్జాంపుల్ రీతిగా ఆయన అందరికీ విషయాలు తెలియజేస్తూ వచ్చాడు. అక్కడ ఎలాంటి విషయాలు శిష్యులతో చెప్తున్నాడంటే, కొంతమంది తమ హృదయంలో మేమే నీతిమంతులము, మేమే గొప్పవాళ్ళము అనేటువంటి ఒక అహంభావాన్ని కలిగి ఉంటారు, అహంకారాన్ని కలిగి ఉంటారు అని ఒక ఉపమానం చెప్తున్నారు. ఒక పరిసేయుడు, ఒక సుంకరి, ఇద్దరి గురించి పోలుస్తున్నాడు. సుంకరి అంటే వడ్డీ వ్యాపారస్తుడు, అంటే లోకస్తుడుగా జీవించేటువంటి వాడు, లోక ఆశల్లో జీవించేవాడు. పరిసేయుడు అంటే దేవుని యొక్క ధర్మశాస్త్రాన్ని ఎరిగి, దేవుని యందు భయభక్తులు కలిగి, దేవుని కట్టడలను ఎరిగి జీవించే వ్యక్తిని పరిసేయుడు అంటారు. వీళ్ళిద్దరూ కలిసి దేవాలయానికి వెళుతారు. దేవాలయానికి వెళ్ళినప్పుడు మొట్టమొదట ఈ పరిసేయుడు ప్రార్థన చేస్తాడు. హృదయంలో నుంచి ఏమని చేస్తున్నాడంటే, అయ్యా, నేను నీ భక్తుడను, నీ యందు భయభక్తులు కలిగిన వాడు, నేను అనుదినము ప్రార్థిస్తున్నాను. ఇదిగో నా పక్కనుండే ఇలాంటి సుంకర్లాగా, ఇలాంటి చోరీ పనం చేసేవాడిగా ఇలా నేను లేను కదా, నేను ఖచ్చితంగా నీకు లోబడి జీవిస్తున్నాను కదయా అంటున్నాడు. చూడు, నేను వారానికి 2 రోజులు ఉపవాసం ఉంటున్నానయ్యా, తర్వాత నా యొక్క సంపాదనలో 10వ భాగం కూడా నీకు ఇస్తున్నానయ్యా అని ప్రార్థన చేస్తున్నాడు. ఎవరు? పరిసేయుడు. రెండో వ్యక్తి, ఆయన దగ్గరికి కూడా, దేవాలయం దగ్గరికి కూడా రాలేకుండా దూరంగా నిలబడి తల దించుకొని ప్రార్థిస్తున్నాడు. అయ్యా, నేను పాపిని, నన్ను కరుణించు. ఇదిగో నీ యొక్క ఆకాశం వైపు కన్నులు ఎత్తుటి కూడా నేను అర్హును కాదయ్యా అని తనలో తాను తగ్గించుకుంటూ ప్రార్థన చేశాడు. అంటే ఇద్దరు ప్రార్థన ఎలా ఉన్నాయి? నువ్వు చెప్పినట్టు చేస్తున్నాను, ఇదిగో నేను 10వ భాగం ఇస్తున్నాను, వారానికి 2 రోజులు ఉపవాసం ఉంటున్నాను, ఇదిగో పక్కనుండాడే వీళ్ళు లాంటి చెడ్డ పనులు నేను చేయటం లేదు కదా అనేటువంటి మాటను అక్కడ యాడ్ చేసి ప్రార్థన చేశాడు. ఆయనైతే అయ్యా నేను పాపిని అని రొమ్ము కొట్టుకుంటూ ఆకాశం వైపు కన్నులు ఎత్తే దానికి కూడా నాకు అర్హత లేదని తన్ను తాను తగ్గించుకుంటూ ప్రార్థన చేస్తున్నాడు. అప్పుడు దేవుడు ఇద్దరి ప్రార్థనలు విన్నాడు. ఇద్దరు ప్రార్థనలు విని వాళ్ళకి ఇచ్చినటువంటి సమాధానం ఏంటంటే, చూడు, సుంకర్ ఏం చేస్తున్నాడు? ఆకాశం వైపు కూడా కన్నులు ఎత్తుకోలేరు, అంటే తన పాపినటువంటి సంగతి తెలుసుకున్నాడు, దేవుడు పరిశుద్ధుడనే సంగతి తెలుసుకున్నాడు. నన్ను క్షమించయ్యా అని అడుగుతున్నాడు. ఇతడు ధీమాగా, నేను ఇలా లేను కదా, అలా లేను కదా, ఇదిగో నీకు నేను ఉపవాసం ఉంటున్నాను, ఇదిగో నీకు ఇస్తున్నాను అనేటువంటి ఒక అహంకారంతో ప్రార్థన చేస్తున్నాడు. కాబట్టి వాళ్ళిద్దరిలో ఎవరు నీతిమంతులుగా ఎంచబడ్డారంటే, సుంకరి నీతిమంతులుగా ఎంచబడ్డాడు. ఈ యొక్క పరిసేయుడు ఆ యొక్క అవినీతిమంతుడుగా అక్కడ ఎంచబడ్డాడని ఆ రోజు శిష్యులతో ప్రభువు చెప్పడం చూస్తున్నాం. ఈ రోజు కూడా మనలో కూడా మనం చాలా మందికి అహంకారం, గర్వం ఉంది. చూసేదానికి మంచోడుగా ఉంటారు, లోపలంతా గర్వము, అహంకారం, నేనేంది, నా స్థితి ఏంది, నా స్థాయి ఏంది లెక్కలేని మనస్సు కలిగి ఉంటారు. గర్వంతో ఊగిపోతుంటారు. తర్వాత ప్రార్థన చేస్తుంటారు, తర్వాత అందరికి దాన ధర్మాలు చేస్తుంటారు, ఉపవాసం ఉంటారు, అన్ని చేస్తారు. ఈ మనస్సును కలిగి ఉంటారు. ఇలాంటి మనస్సును కలిగినటువంటి వారిని దేవుడు ఏమైనటువంటి ట్రీట్ చేస్తున్నాడో ఈ రోజు మనం ధ్యానించాలా, ఇది గుర్తు పెట్టుకోవాలి. కాబట్టి గర్వము, అహంకారము వలన పతనమైపోతాం. ఏ మాత్రం ఇంకా మనము ముందుకు వెళ్ళే చరిత్రే లేదు. ఎప్పుడైతే వాటన్నిటిని విడిచిపెట్టి, బెత్తడి జీవితం అండి మంది, ఎంతోగా చాలా చిన్న బెత్తడి జీవితం. ఈ బెత్తడి జీవితానికి ఇంత మనము ఆటు పోటులు కలిగి హృదయంలో ఏదేదో అయిపోతున్నాం అనుకుంటే ఏది కాం. గొప్ప గొప్ప రాజులు కూలిపోయారు, అధిపతులు కూలిపోయారు, గొప్ప గొప్ప జ్ఞానులు కూలిపోయారు. కానీ
లోబడి విధేయులై ఏమీ లేని వారు దేవుని కృపకు పాత్రులయ్యారు. అట్టి కృప మనం అందరం కలిగి ఉండాలని, మనలో ఏ బలహీనతలు ఉన్నాయో ఆ బలహీనతలన్నీ తీసివేయమని దేవుని ప్రార్థిస్తూ, సుంకర్ లాంటి ప్రార్థన చేస్తూ ఆయనకి ఇష్టలుగా ఆయన చేత నీతిమంతులుగా ఎంచబడదాము. ఇట్టి మాటలు, ఈ అమూల్యమైన మాటలు దేవుడు మనకి ఇచ్చినందుకు ఆయన మనం స్తుతిస్తూ ఆయన నామాన్ని మహిమపడదాము. ఆమేన్. మహాగణుడు, అర్జున్ కలిగిన దేవ, జీవాధిపతి నీ స్తోత్రం నాయన. ఈ మహాకృపలో, అద్భుతమైన ప్రేమలో ఈ ఉదయ కాలాన్ని బట్టి నీకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం నాయన. ఇదిగో తండ్రి, సుంకరి యొక్క ప్రార్థన, పరిశుడి యొక్క ప్రార్థనను మాకు తెలియజేస్తారు. ఏ మనసుని మేము కలిగి ఉన్నామో మాకు నాయన మీరు తెలియజేస్తున్నారు. ఇదిగో తండ్రి, మేమైతే మీరు కోరుకుంటున్న మనసు సుంకర్ లాంటి మనసు నాయన, అలాంటి మనస్సు మాకు రావాలని ఏ మాత్రమునైనా 1 రోజు 2 రోజులు కాదు ప్రభా, ఈ లోకంలో మేము ఉన్నంత వరకు దాన్ని మేము అభ్యసిస్తూ నీకు ఇష్టలుగా బ్రతికి నీ రాజ్యంలో మేము కూడా నాయన నీతో సంతోషం సమాధానం పొందుకునే వరకు నాయన ఆ కృపను మా అందరికీ అనుగ్రహించమని, వీడియో చూస్తుంటే ప్రతి ఒక్కరికి వీడియో ప్రయోజనకరంగా నీకు మహిమ ఘనత వచ్చే విధంగా ఉండటకు కృపను అనుగ్రహించి ఆశీర్వదించమని, ప్రతి ఒక్కరి కుటుంబంలో ఏ లోటుపాట్లు ఉన్నాయో మీకు తెలుసు ప్రభా, అవన్నీ తీసివేసి హృదయానికి కావలసినటువంటి సంతోషము, సమాధానము, నెమ్మదినిచ్చి కుటుంబంలో అందరూ సమాధానంతో జీవించినట్లు కృపను అనుగ్రహించమని యేసయ్య పరిశుద్ధ నామములో అడిగి బ్రతిమాలు వేడుకుంటున్నాం పరమ తండ్రి. ఆమేన్. అందరికి ప్రైజ్ అనండి. దేవుడు మనకు తోడే ఉండును గాక. కాబట్టి సుంకర్ లాంటి మనసులు కలిగి దేవునికి ఇష్టలుగా జీవిద్దాము. తర్వాత మనము తప్పకుండా దేవుని రాజ్యం కొరకు అందరము ప్రోత్సహించబడదాము. మనం అందరము పురిగొల్పబడదాము. షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయకపోతే తప్పకుండా చేయండి. అనేకులకు మన ఛానల్ తెలియచేయండి. మరలా దేవుని చిత్తమైతే మనం కలిసిన పర్యంతరము ఆయన కృపాక్షేమములు మనకు తోడుగా ఉండునుగాక. ఆమేన్. ప్రైజ్